తూర్పున ప్రారంభించి 8 దిక్కులను పూజించి సత్యనారాయణ స్వామిని కలశంను ఆవాహనం చేసి పూజించవలెను. ఈ పూజను 4 వర్ణముల వారును పురుషులు, స్త్రీలు, బంధుమిత్రులతో కూడి ఆచరించిన విశేషము. అరటిపండు, ఆవు పాలు, గోధుమ ముక్క, చక్కెర, బెల్లము సమపాలతో కలిపి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదించవలెను. పిదప బ్రాహ్మణునికి దక్షిణాదులకి అందరూ అతని భక్తి శ్రద్ధతో ఆలకించి కూడి పూజించవలను. వీలైన నృత్య గీతాధికములతో పాడు సత్యనారాయణను మెప్పించి కలియుగ జనులు తమ ఇష్టకామ్యార్థములను పొందెదరు. ఓం సత్యాసంత యజమానస్య కామాః ప్రథమోధ్యాయ సమాప్తః. ప్రథమోధ్యాయ మధ్యే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ప్రథమోధ్యాయ మధ్యే మంగళ నీరాజనం దర్శయామి, ఆచమనం సమర్పయామి, పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి, రక్షాంధారయా అప్పులేసి. శ్రీమద్ రమారమణ గోవింద. జోరుగా చెప్పాలి, టిఫిన్ చేయలేదా? రెండో అధ్యాయం ద్వితీయోధ్యాయం. పూర్వం ఒక బ్రాహ్మణుడు కటిక దరిద్రమును అనుభవించుచు భిక్షమెత్తి జీవనము జరుపుచుండా అతనిపై అనుగ్రహించిన శ్రీహరి ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపమున అతనికి ఎదురై అతనికి దరిద్రము తొలగా సత్యనారాయణ స్వామి వ్రతము ఆచరించు విధానము తెలిపిను. మరునాడు సత్యవ్రతము ఆచరించ సంకల్పించిన బ్రాహ్మణుడు భిక్షకు వెళ్ళగా మిక్కిలి ద్రవ్యము లభించగా ఆ ద్రవ్యముతో వ్రతమునకు కావలసిన సరుకులతో గృహమునకు ఏతించి బంధుమిత్రులతో సత్యవ్రతం ఆచరించి సకల ఐశ్వర్యములను పొందెను. ఆ బ్రాహ్మణుడు ఆచరించు సమయమున అటుగా వచ్చిన కట్టెలమ్మవాడు ఆ ఇంటి ముందు నిలబడి సత్యనారాయణ వ్రతమును చూచి ఆ బ్రాహ్మణుడు ద్వారా ఆచరించు విధానమును తెలుసుకొని మరునాడు కట్టెలమ్మగా వచ్చిన ద్రవ్యములతో మిత్రులతో కూడి సత్యవ్రతం ఆచరించి సకల ఐశ్వర్యములతో పాడు పుత్ర పౌత్రాదులను పొంది తన జీవితకాలమంతయు సత్యవ్రతం ఆచరించి చివరకు స్వర్గలోకము పొందెను. సత్యాసంత యజమానస్య కామాః. ద్వితీయోధ్యాయ మధ్యే ద్వితీయ నారికేళ ఖండద్వయం నైవేద్యం నివేదయామి. తమో నమస్య పాపం సురే. ద్వితీయోధ్యాయ మధ్యే మంగళ నీరాజనం దర్శయామి, ఆచమనం సమర్పయామి, పరిమళపత్ర పుష్పాన్ని సమర్పయామి. శ్రీమద్ రమారమణ గోవింద. ఇప్పుడు మూడో అధ్యాయము. తృతీయోధ్యాయము. మునులు సూతుడుని మరొక కథ కోరగా తన జనులను కన్న తండ్రి వలె కాచు ఉల్కాముకుడనే రాజు సంతతికై భద్రశీల నదీ తీరమున సత్యనారాయణ వ్రతం ఆచరించకుండా వాణిజ్యముకై అటుగా వచ్చిన సాధువును వైశ్యుడు అదిగాంచి రాజు కడ ఆ వ్రతమాచరించు వివరములను సేకరించి తన గృహమునకు వచ్చిన వెంటనే తన భార్యతో వ్రత వివరములను కూరి తమకు సంతతి కలిగిన వ్రతమాచరించుదామని ప్రతిజ్ఞ చేసెను. 9 నెలలలో వారికి పుత్రిక కలుగగా కళావతి అని పేరు పెట్టెను. సత్యవ్రతము గురించి భార్య జ్ఞాపకము పరచగా వివాహ సమయమున గావించదమనేను. కూతురికి మంచి వర్ణితో వివాహమైన పిదప సత్యవ్రతము గురించి మరిచిపోయాను. అతనికి అతని తప్పును తెలియపరిచేందుకు సత్యదేవుడు అతని అల్లుడితో కూడి వ్యాపారమునకై రత్నసాను నగరమునకు వెళ్ళి ఆ సమయమున రాజు కోశాగారము నుంచి ధనమును అపహరించి పారిపోతున్న దొంగలు ఆ ధనమును వీరి మీద విసుర రాజభటులు వీరిని దొంగలుగా భావించి రాజు ఎదుట నిలుప రాజు వీరిని కారాగృహమున బంధించెను. ఇటు ఇక్కడి వీరి ఇంటి దొంగలు పడి సర్వస్వము కోల్పోయి భిక్షమెత్తు జీవించు పరిస్థితి కలిగెను. ఒకనాడు భిక్షకై వెళ్లిన కళావతి ఒక ఇంట సత్యనారాయణ వ్రతం గాంచి దాని వివరం అడిగి తెలుసుకుని ప్రసాదమును ఇంటికి తీసుకొని వచ్చి తల్లికి ఇచ్చి తాను తినెను. అప్పుడు తల్లి తండ్రి చేయమరిచిన సత్యవ్రతమును పుత్రికకు గుర్తు చేసి ఆ మర్నాడు వారు ఈ వ్రతమును ఆచరించి తన భర్త అల్లుడు క్షేమముగా రావాలని వేడగా సంతృప్తుడైన సత్యదేవుడు రాజుకు కలలో కనిపించి వారి తప్పు లేదని వారిని బంధ విముక్తులను గావించుకున్న రాజు కష్టముల పాలగునని చెప్ప రాజును మంత్రి పురోహితుల ఆలోచనతో వైశ్యులను
బంధ విముక్తులను గావించి తగిన విధముగా సత్కరించి వారి ధనమును వారికి అప్పగించి సాగనంపెను. సత్యాసన్ యజమానస్య కామాః మనోజ్ గాని వంశీ గారు ఉన్నారు అక్కడ, పిలవండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. తృతీయోధ్యాయमध्ये మంగళనీరాజనం దర్శయామి, ఆచమనం సమర్పయామి, పరిమళపత్రపుష్పాణి సమర్పయామి, రక్షాన్ ధారయామి. శ్రీమద్రమారమణ గోవింద. అచ్చట సన్యాసి రూపమున సత్యదేవుడు వచ్చి పడవను ఏమున్నదని అడగగా వారు సన్యాసిని దొంగిలించి దొంగిలించవచ్చితివా అని తిట్టి మా పడవలో ఆకులు అలములు ఉన్నవని చెప్పి తథాస్తు అని సత్యదేవుడు ఆ తీరమునున్న చెట్టు నీడను నిలబడెను. వైశ్యులు తమ నిత్యకృత్యములను తీర్చుకొని పడవనెక్కి చూడ అందు ద్రవ్యముందు చోట ఆకులు అలములను గాంచి మామ మూర్ఛిల్లు అల్లుడు మామను చూచి మనము ఏడ్చుట వలన ప్రయోజనము లేదు, ఇది సన్యాసి మాయే కావచ్చును అని పలుక ఇరువురు సన్యాసిని అడిగగా తమలను మన్నించమని వేడ. దానికి సన్యాసి, మీరు సత్యనారాయణ వ్రతం ఆచరించకపోవడమే దీనికి కారణము, మీరు ఆ స్వామిని వేడి అంతయు చక్కబడునని పలికి అదృశ్యమయ్యను. వారును ఆ విధమగుననే వేడ వారి ద్రవ్యమును వారికి లభించును. వారు సంతోషముగా ప్రయాణము కొనసాగించి తమ ఊరు రాగా అక్కడ ఒక దూతను పిలిచి తాము వచ్చిన విషయమును తమ ఇంట తెలపమని కోరిరి. అతడును వారి ఇంట విషయము తెలుప సత్యనారాయణ వ్రతం ఆచరించుచున్న తల్లి కూతుళ్ళు త్వరగా వ్రతం ముగించి తల్లి కూతురుతో తాను ముందు పెళ్లి కూతుర్ని వెనుకరమ్మనగా తన భర్తను చూచు అవసరమున ప్రసాదము తినకనే కూతురు నదీ తీరమునకు వెళ్ళగా అందరూ చూచుచుండగా అల్లుడు పడవతో పాటు నదిలో మునిగిపోయాను. అది గాంచిన కళావతి తన భర్తతో మనకు ఈ దుఃఖము ఎందులకు వచ్చెనోయని దుఃఖించి సత్యనారాయణ స్వామిని వేడ ప్రసాదము నిర్లక్ష్యము చేసినందున ఈ దుఃఖము దాపరించను అని అశరీరపూర కళావతి పరుగున వెళ్ళి ప్రసాదము భుజించి తిరిగి రాగా ఆశ్చర్యముగా పడవతో పాటు అల్లుడును నదిపై తేలేను. అందరూ సంతోషించి సత్యదేవునికి కృతజ్ఞత తెలిపి అచ్చటనే బంధుమిత్రులతో కూడి సత్యవ్రతం ఆచరించి స్వగృహమున చేగి జీవితాంతము సుఖములను అనుభవించి అంతమున స్వర్గము చేరెను. పంచమోధ్యాయము. సూత మహామునులతో తన ప్రజలను కన్నబిడ్డ వలె పాలించు మృగధ్వజుడు అనే రాజు ఒకనాడు వేటకై అరణ్యమును పేగి అలసి ఒక చెట్టు నీడ విశ్రమించ ఆ చెట్టుకు కొంత దూరమున గొల్లలు సత్యనారాయణ వ్రతం ఆచరించి ప్రసాదమును రాజుకు ఇవ్వగా రాజు గొల్లల నుండి ప్రసాదము స్వీకరించుటయా అని ఎంచి ప్రసాదమును స్వీకరించక గుర్రమునెక్కి రాజ్యము చేరాను. ప్రసాదమును నిర్లక్ష్యమును చేసిన ఫలితముగా అతడు తన 9 పుత్రులను సర్వ సంపదలను పోగొట్టుకొని ఇది అంతయు సత్యదేవుని ప్రసాదము స్వీకరించకపోవటమే కారణమని తలచి అరణ్యమును పేగి గొల్లలతో కూడి సత్యవ్రతం ఆచరించి కష్టముల నుండి విముక్తి పొంది చిరకాలము సుఖమును అనుభవించి అంతమున స్వర్గము చేరెను. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫలమైనది. ఆ దేవుని సత్యేశ్వరుడని సత్యదేవుడని పిలువపడి అందరికీ ప్రత్యక్ష దైవమయ్యి భక్తి శ్రద్ధలతో పూజించు వారికి సకల సంపదలతో పాటు స్వర్గప్రాప్తియు వసగును. ఈ వ్రతము ఆచరించిన చూచిన కథను భక్తి శ్రద్ధలతో విన్నను చదివినను వారు కష్టముల నుండి కడతేరి పేరానందము పొంది చివరకు స్వర్గము పొందెదరు. సత్యాసన్ యజమానస్య కామాః. జన్మని అది ఇద్దరు పట్టుకోండి. ఇక్కడ ఇదం పూర్ణ ఫల తాంబూలం సమర్పయామి. అందరికో ధూపదీపం చేపిస్తాను.